గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఫ్యాన్ శుభ్రం చేసి వాడుకోకపోతే మనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లో వెళ్ళిపోదాం. మనం ఇంట్లో ఉన్నామంటే తప్పనిసరిగా ఫ్యాన్ తిరగాల్సిందే. అది ఏ కాలమైనా సరే ఫ్యాన్ వాడతాం. వేసవిలో మరీ ఎక్కువ. చాలా ఇళ్లలో ఫ్యాన్ రెక్కల దుమ్ముతో నిండి ఉంటాయి. వాటిని శుభ్రం చేయకుండానే వాడుతుంటారు. అయితే ఆ దుమ్ములో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాలు అలర్జీతో బాధపడే వారికి మరింత హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాన్ దుమ్ములో ఉండే బ్యాక్టీరియా ఆస్తమాను మరీ తీవ్రం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఫ్యాన్ తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కొందరు టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మరీ దాని దగ్గరగా నిద్రిస్తూ ఉంటారు. అయితే ఇలా వేగంగా వచ్చే గాలి నేరుగా మనకు తగలటం కూడా మంచిది కాదని చెప్తున్నారు. కూలర్లో ఫ్యాన్ కి ఉండే దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. టేబుల్ ఫ్యాన్ కు ఎయిర్ కూలర్ కు మరీ దగ్గరగా పడుకోకుండా కొంచెం దూరంగా పడుకోవడం చాలా మంచిది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి, ఫ్యాన్ శుభ్రం చేసుకోకపోతే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. కాబట్టి అందరూ ఖచ్చితంగా అప్పుడప్పుడు ఫ్యాన్ అనేది శుభ్రం చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.